చిన్న చిన్న పిల్లలు భుజానికి సంచులు వేసుకొని బాయ్ మమ్మీ అని అమ్మకు చెప్పి బుడి బుడి అడుగులు వేసుకుంటే బళ్ళకి పోతుంటే చూసి అమ్మా నాయనలకే కాదు చూసేటోళ్ళందరికీ సంబరం అనిపిస్తుంది. మస్తు ముద్దొస్తుంటారు చిన్నపిల్లలు. మరి గసొంటి చిన్నపిల్లలను చూసి ఏమని కళ్ళు గుట్టినాయో ఏమో కానీ చూడుర్రి ఎంతటి పాపానికి ఒడిగట్టిండో వాని కళ్ళల్లో కాకులు ఒడవ. ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ మండలం ధరంపూరి ఊళ్ళో ఉన్న చిన్నపల్లె పొల్లగాళ్ళు తాగేటి నీళ్ల ట్యాంకుల పురుగుల మందు కలిపిండు గీ బద్మాషిగాడు. ఏం తక్కువ 30 మంది పోరగాళ్ళు ఉంటారు కా బల్లె. నీళ్ల ట్యాంకు చుట్టూ పురుగుల మందు వాసన వచ్చిందాట. పురుగుల మందు డబ్బా కూడా ఆనే పారేసిపోతే కానొచ్చిందాట. ట్యాంకుకు పక్క పోయింటే పారేసిపోయిన పురుగుల మందు డబ్బా నీళ్ళకేంచి వచ్చేది గబ్బు వాసన. ఇక వీటిని చూసినాక బడి పెద్ద పంతులమ్మ పొల్లగాళ్ళను గా ట్యాంకుకెళ్ళ ఓనియకుండా ఆపింది. స్కూల్లో ఆమె కడిగి ఉంచుకున్న వంట పాత్రలలో ఏదో స్మెల్ వచ్చేసరికి అక్కడ బకెట్లో నీళ్లు ఉన్నాయి. ఆ బకెట్లో నీళ్లు కూడా వైట్ కలర్ అయ్యాయి. పైన ట్యాంకులో కూడా డౌట్ వచ్చి చూసేసరికంటే దాంట్లో కూడా కలిపినట్టు నీళ్లు స్మెల్గా వచ్చాయి. నిన్న పిల్లలందరినీ అక్కడికి పోకుండా కాపాడడం జరిగింది. అంతేకాదు పైటిలి పువ్వు ఉండేటి గిన్నెల అంచులకు కూడా రుద్దిండాడ పురుగుల మందునికి బద్మాషిగాడు. బడి పెద్ద పంతులమ్మ పోలీసు వాళ్లకు ఫిర్యాదైతే కేసు రాసుకొని నీళ్లలో పురుగుల మందు కలిపిందేవుడు అనేటిదంతా ఎంకులాడి వాడిని దొరకబట్టిరు గిట్లా. ఇగో గీడేనాడగా బద్మాషిగాడు. అగ చూడోలి ఏం తెలవని ఎడ్డి పూస లెక్కనే ఎట్ట చూస్తున్నాడో నేల సూపులు చూసుకుంటా నల్లిగుడ్లు వేసుకొని. తప్పు చేసినోని కొప్పున పెట్టుకున్నట్టానికి పానం మంచిగా లేదు, మతి స్థిమితం లేదని అంటున్నారు అక్కడ వాళ్ళు. గాని చూడోలి పంతులమ్మ చూసింది కాబట్టి పరేషాన్ లేకుండా అయింది. గాని లేకుంటే ఎంత పని అయ్యేడుతుండే. ఉట్టి పుణ్యానికి పోరల పానాలు పోయేడుతుండే కదా. ఎంత పని చేస్తే ఇలా వారిని తలపండు వాళ్ళ కానీ మస్తు తిట్టిపోతున్నారు కా ఊరి పబ్లిక్. లేకుంటేంది మరి కాదా లేచిన మంచిగా ఉంది కాబట్టి సరిపోయింది. లేకుంటే ఎంత పని అయ్యేడుతుండే చెప్పుర్రి.